చేసుకోండి. అయితే ఇది ప్రతి శనివారం చేయాలి. ప్రతి శనివారం చేస్తూ అమావాస్య రోజు అండ్ పౌర్ణమి రోజు, ఈ అమావాస్య పౌర్ణమి రోజులు మొత్తము ఇది మనకు సుమారుగా కూడా 43 రోజులు చేయాలి. 43 నుంచి 47, 43 నుండి 44 కానీ 44 రోజులు చేయాలి. 44వ రోజు కానీ మనకు 23వ రోజు కానీ ఇట్లా అంటే మధ్య మధ్యలో ఒక అమావాస్య ఒక పౌర్ణమి వచ్చి వెళ్ళిపోతుంది. ఈ అమావాస్య పౌర్ణమి రోజు ఏం చేయాలి అంటే ఆంజనేయ స్వామి వద్ద కానీ లేదా లక్ష్మీదేవి అమ్మవారు కానీ ఉగ్ర రూపకంగా ఉండేటువంటి దుర్గా అమ్మవార్లు కానీ ప్రత్యంగిర అమ్మవార్లైనా ఈ అమ్మవార్ల వద్ద ఒక చక్కటి నిమ్మకాయని తీసుకొని పోయి పెట్టాలి. ఒక రోజు ముందు, రేపు అమావాస్య అంటే ఈ రోజు తీసుకువెళ్ళి పెట్టండి. రేపు పౌర్ణమి అంటే పౌర్ణమి రోజు వెళ్ళండి. పౌర్ణమి రోజు వెళ్ళండి. అమావాస్యకు మాత్రం రేపు అమావాస్య అంటే ఇవాళ అక్కడ నిద్ర చేయాలి నిమ్మకాయ అమ్మవారి వద్ద. సో పౌర్ణమి రోజు అదే రోజు తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించి మళ్ళీ మీ నిమ్మకాయ మీరు ఇంటికి తెచ్చుకోండి. అయితే ఈ రోజు ఏం చేయాలి అంటే శనివారం రోజు ఉదయం 5:40 నుండి 6:40 లోపు లేదా రాత్రి 8:40 నుండి 9:40 లోపు ఈ పరిహారం చేయాలి. ఈ సమయానికి ఒక ప్లేట్లో స్టీల్ ప్లేట్ తీసుకోవాలి. స్టీల్ ప్లేట్లో కొన్ని నల్ల నువ్వులు తీసుకోవాలి. నల్ల నువ్వులు తీసుకొని చక్కగా మనము